నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నా పక్కన ఎవరు ఉన్నారో చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంటుంది. విత్తనదాత అన్నయ్య గారు, అప్పారావు అన్నయ్య గారి ఇంటికి వచ్చాము. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఆయన దగ్గరికి వచ్చి కలవడం, ఆ గార్డెన్ చూడడం, మొత్తం మీకు వీడియో చేసి చూపిస్తాను. చాలా బాగుందండి. చాలా ఇంట్రెస్ట్గా ఏంటంటే ఆయన కోసం ఆయన పెంచుకోకుండా మన కోసం ఎక్స్పెరిమెంటల్గా చేసి పెంచి చూపిస్తున్నారు అన్నీని. విత్తనాలు కూడా చూపించారు. విత్తన బ్యాంక్ అసలు చాలా ఎన్ని ఉన్నాయో. నేను ఆయన ఎన్ని రకాలుగా పొగిడినా సరే అది చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే తన స్వార్థం కోసం కాకుండా నలుగురు బాగుండాలని చేస్తున్నారు కదా. 10 మంది అన్ని రకాలు పండించుకోవాలి, 10 మంది అన్ని రకాల పువ్వులు చూసి ఆనందించాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మీ మాటల్లో ఒక్క 2 మాటలు మా కోసం మాట్లాడండి సార్. నమస్కారం అండి. ఇప్పుడు రాధా గారి కన్నా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గత సంవత్సరము, ఈ సంవత్సరం జ్ఞాపకం లేదు, 1 year బ్యాక్ అక్కడ కాకినాడ వెళ్ళినప్పుడు ఆవిడ గార్డెన్కి వెళ్ళాను. వన్ ఆఫ్ ది బెస్ట్ గార్డెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. అంత బెస్ట్ గార్డెన్స్ నేను ఎంతవరకు చూడలేదు. ఆవిడ మా ఇంటికి రావటము, మా చిన్న గార్డెన్కి రావటం నాకు చాలా సంతోషం. ఇట్ ఈజ్ వాట్ యు కాల్ ప్రివిలేజ్ టు మీ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ గార్డెన్ అంతా నేను వీడియో చేసి చూపించుకుంటాను మా ఆడియన్స్ అందరికీ. మీకు అన్నీ తెలుసు కదా, మీకు అన్ని నేమ్స్ తెలుసు. ఇదేంటంటే మేడం, ఇది లేటెస్ట్, ఇది కూడా మీరు వేయండి మేడం. ఇది పర్పుల్ మీడియం లాంగ్ బ్రింజాలు. ఓకే సార్. ఇంకా పొడుగ్గా వస్తుంది ఇది, సరిగ్గా వర్షాలు లేక. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా ఉడుకుతుంది ఇది. ఇది మీకు తెలిసి ఉండొచ్చు, దీన్ని పెన్నాడ బ్రింజాలు అంటే. పెన్నాడ బ్రింజాలు సార్. సారీ, పెన్నాడ కాదు, బాపట్ల. బాపట్ల. ఇది గ్రీన్ లాంగ్. ఇవన్నీ సీడ్స్కి వదిలేస్తాను అండి. దీనికి ఏది డిమాండ్ ఎక్కువ ఉంటే అదే సీడ్స్కి వదిలేస్తాను. ఇది వైట్ లాంగ్ మేడం. ఇది బ్లాక్. మీకు చూడండి, డిఫరెంట్ వెరైటీస్ అండి. మల్బరీ చెట్టు చూసారా, చెట్టు నిండా ఉన్నాయి. ఇది మంచి పొల్యూషన్ ఉన్న ఏరియాలో ఇంత చక్కటి ఫ్రూట్స్ పూయించడం, కాయించడం అంటే మాటలు కాదు. పెద్దగా వస్తుంది. ఇది పర్పుల్ మీడియం లాంగ్ అని దీని పేరు పెట్టాను. పర్పుల్ మీడియం లాంగ్ అంటే చాలా బాగుంటుంది. అవి 5 కాయలు కిలో ఉంటాయి. ఇవన్నీ ఈ దానిమ్మ ఏంటి సార్? మామూలు వెరైటీ అంటారా? ఇది మాత్రం పుల్ల దానిమ్మ అంటారు. విన్నారు ఎప్పుడైనా? లేదు సార్, లేదు. అది పుల్ల దానిమ్మ అని, అది పుల్లగా ఉంటుంది. ఓకే. అది ఎవరో గుంటూరులో నాకు గిఫ్ట్ చేస్తారు. ఓకే సార్. ఈ మునగ చెట్టు స్పెషల్ సార్ అంతా PKM1 మునగ అంటారండి. దీనికి 3 స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి ఇది విత్తనం వేసిన 8 నెలల కల్లా మీకు పూట ప్రైజ్ వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎనీ సైజ్ ఆఫ్ కంటైనర్లు వేసుకోవచ్చు మీరు. నేను 2 years బ్యాక్ 2 లీటర్ వాటర్ బాటిల్లో పెంచానండి. ఇది 15 కాయలు వచ్చాయి. అది కూడా ఫోటోలో దగ్గర పెట్టాను. ఈ థర్డ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, దీనికి పురుగు పట్టదు. పురుగురా పెస్ట్ రెసిస్టెంట్. అది చాలా అది కదా అందరికీ సుఖమైన పని. చాలా చూసారా, చిన్నగా ములక్కాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ వర్షాలకి పూత రాలిపోతుంది. ఇవన్నీ వాటర్ లిల్లీస్. ఇది ఒక టైప్ ఆఫ్ వంకాయ అండి. వంకాయల్లో చాలా, ఇవన్నీ కూడా మనకి సీడ్ బ్యాంక్ కోసమే సారు రెడీ చేస్తున్నారు. మీకు తెలిసినవే సపోటా కూడా చూడండి, చెట్టు నిండా ఎంత ఫ్లవర్ ఉన్నదో. చాలా చక్కగా ఫ్లవరింగ్ ఎక్కువగా ఉంది. డిఫరెంట్ వెరైటీస్. చాలా వెరైటీస్ ఉన్నాయండి. బ్రహ్మకమలము, మిగతావన్నీ పింక్ బ్రహ్మకమలము. దాంట్లో ఎల్లో అండ్ రెడ్ కూడా వచ్చాయి, మిక్స్ అయిపోయింది బ్రహ్మకమలం. ఓకే సార్. ఇంకోటి డే బ్లూమర్ మీకు చేస్తుండే. డే బ్లూమర్. ఇది మామూలు డాలియాలు చూడండి, ఇంకా సీజన్ రాకుండానే సార్ దగ్గర డాలియాలు పూజేస్తున్నాయి. ఇది ఒకటి స్పెషాలిటీ. ఇదంటే వాలంటరీ ప్లాంట్స్ అంటారు కదా. ఇది ఒరిజినల్గా ఇదండి, మన ఏమంటారు, చెర్రీ, బార్బడోస్ చెర్రీ. దాంట్లో మీకు చిక్కుడు వచ్చేసి సేమ్ 20 లీటర్ బకెట్. దాంట్లో చిక్కుడు కాయలు వచ్చేసాయి. ఇదిగో
ఇంకోటి టమోటా, ఇవి కూడా కాయలు వచ్చాయి 3. 4 ఏమో అల్లం. ఒకే తొక్కులో 4 రకాలు వచ్చాయి. చూడండి, టమోటా, బార్బడా, చెర్రీ, చిక్కుడు, అల్లం. అది టమోటాలు ఆల్రెడీ కాయలు కూడా వచ్చేస్తున్నాయి, చిక్కుడు కాయలు వచ్చేసాయి. ఇది ఆర్నమెంటల్ చిల్లీ అండి, డిఫరెంట్ వస్తుంది. ఇది మాత్రం ఐ థింక్ ఇది ఇక్కడ వస్తున్నాయి కదా, వైట్ చిల్లీ, మిరి చిల్లీ. మిరియాలు, పప్పులు, చిక్కుడు అని సార్కి అప్పుడే కాపు వచ్చేస్తుంది. పప్పుల్లో 365. ఇది మీడియం సైజ్ చెర్రీ. చెర్రీ కొంచెం చిన్నగా ఉంటుంది. అవునవును, ఇది ఇంకా సీజన్ స్టార్ట్ కాలేదు. ఈ టమాటా ఏంటి సార్? అది కుంకుమ కేసరి. కుంకుమ కేసరి. ఇదేమో డే బ్లూమర్ అండి. ఇవన్నీ బ్రహ్మకమలం, డే బ్లూమర్. దాంట్లో ఇదొకటి బ్రహ్మకమలం రెడ్, ఓకే. పింక్, ఇవన్నీ పింక్ అంటే బ్రహ్మకమలం. ఇవన్నీ పింక్ అంటండి. రాలేదు. గ్రేప్స్. సారు మిర్చి తోట మీద గ్రేప్స్ చూడండి. ఇది వేరే చిక్కుడు. ఇక్కడ ఒక మునగ చెట్టు ఉంది. ఇదేంటి సార్ ఈ ఎల్లో ఫ్లవర్? ఇది ఏమంటారంటే చెప్తానండి, చిక్కుడు, రైస్ బీన్స్ అంటారు. రైస్ బీన్స్. ఓకే, నేను ఫస్ట్ టైం అండి ఇది చూడడం. పేరు కూడా ఫస్ట్ టైం సార్ వినడం, రైస్ బీన్స్ అన్నది. సన్నగా వస్తాయి. చిక్కుళ్ళన్నీ అంతా పూత కాపు మీద ఉన్నాయి. ఇదిగోండి సార్ మన అందరికీ పంపించారు కదా బంతి, వైట్ బంతి. ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో చూడండి. ఈ మిర్చి ఏంటి సార్? మామూలు నార్మల్ మిర్చి. ఇది ఏమంటారంటే టామరిల్లో అంటారండి. ఇది టొమాటిల్లో అనేది మన ఇంట్లో వస్తాయి చిన్న చిన్న కాయలు, అది వేరు, ఏదో అంటారు. టామరిల్లో ఇది నీలగిరీస్లో పెంచుతారు. కాయ కూడా ఇట్లా పొడుగ్గా ఉంటుంది, అక్కడ బాగా తింటారు, చాలా బాగుంటుందని కూడా అంటారు. నేను త్వరగా అయితే టేస్ట్ చేయలేదు. ఓకే సార్. ఇది కూడా ఎంత టబ్బులో వేస్తారో సార్ చూడండి. తర్వాత ఈల్డ్ వచ్చేటప్పుడు మళ్ళీ మనకు ఫొటోస్ పెడతారు కదా, అప్పుడు. ఇది మీకు తెలుసు అనుకుంటా, ఇది మెక్సికన్ కొరియాండర్. తెలీదు సార్. మెక్సికన్ కొరియాండర్ తెలీదు సార్. ఇది అస్సాం సైడ్ వాడతారు. ఇది మనకి అక్కడ మామూలు కొత్తిమీర వాడరు. మామూలు కొత్తిమీర కన్నా మీకు 4 రెట్లు ఇది ఘాటుగా ఉంటుంది. సలాడ్లో వేసుకోవచ్చు, తిని చూడండి. మెక్సికన్ కొరియాండర్ చాలా. మెక్సికన్ కొరియాండర్ నేను ఇదే ఫస్ట్, ఇది కూడా ఫస్ట్ టైం సార్ చూడడం. సరే, ఇవన్నీ తెలుసు మీకు. పసుపు. ఇది బ్లాక్ సూర్యముఖి. చాలా బాగా ఇల్లు చెట్టు నిండా వచ్చాయి కాయలు బాగా. ఈ విత్తనాలు వేడి అయిపోయినాయి. ఇది దొండపాటు ఇలాగా ఇక్కడ నుండి ఎక్కించారనమాట. ఇదేంటి సార్? ఇది ఫ్లవరింగ్ అంటే ఎవరో ఇచ్చారు గుంటూరులో, దీన్ని ఏదో కింగ్స్ ఏదో అంటారు. ప్రిన్స్ వైన్ సార్. ప్రిన్స్ వైన్. దానికి స్మాల్ ఫ్లవరింగ్ వస్తుందంట. ఫ్లవర్ వస్తుందండి. నేను తీసుకొచ్చాను, ఇంకా వేయలేదు. ప్రిన్స్ వైన్. ఓకే సార్. జనవరి వచ్చేప్పటికి మొత్తం నిండిపోతాయి. ఇది ఆర్నమెంటల్ ఇదే అండి. మొన్న ఎక్కడెక్కడ నర్సరీకి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చాను, చాలా బాగుంటుంది. పైన లీవ్స్ అన్ని. అవును సార్, ఇది గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ వేస్తారు. చాలా చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. బ్యాంక్ రెడీ అవుతున్న విత్తనాలు. ఇది వన్ ఆఫ్ ది లేటెస్ట్ అండ్ రేర్ అండి. దీన్ని సమ్మర్ బీరా అంటారు.
సమ్మర్ బీరా అంటారు. త్రూఅవుట్ ది ఇయర్ బీరకాయలు కాస్తూనే ఉంటాయి. ఓకే మీరు వేసే సైజ్ ఆఫ్ దీన్ని బట్టి రోజుకో బీరకాయ కాస్తుంది. ఓకే ప్లస్ ఇది సమ్మర్లో కూడా కాస్తుంది. ఒక బీరకాయ మీకు ఆల్మోస్ట్ ½ కిలో ఉంటుంది. ఇది అవి కూడా ఇస్తాను చూడండి, అక్కడ మొక్కలు వస్తూనే ఉంటాయి అన్నీ వరుసగా, రోజు కూడా వస్తుంది. ఇప్పుడు ఈ వర్షాకాలం బచ్చల కూర. ఇదేంటి సార్, అరిటా? అరటి అండి. అరటి. ఇది ఏదో కొత్త వెరైటీ ఏముంటుంది సార్, ట్రై చేస్తున్నారండి. ఇది మామూలుగా తెలిసినది. ఇది కూడా మీకు తెలుసండి, ఇది ఆర్నమెంటల్ ప్లాంట్. దీని గురించి చెప్పండి సార్ ఒకసారి. ఈ మొక్క డౌ టైల్ అంటారండి. ఇది ఇదో ఇంత చిన్నగా ఉంటుంది. ఇది వేస్తే మీకు 1 or 2 months ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా వచ్చి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఇట్లా వచ్చేస్తుంది. ఇవి ఈ మధ్య నేను ఫర్ జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయకు, ఇది జస్ట్ ఫర్ ఎక్స్పెరిమెంట్ చేయకు, ఇవి చామంతులు అండి. ఒక 50 వెరైటీస్ తెప్పించాను చామంతులు, అన్ని డిఫరెంట్ వెరైటీస్. ఇవి ఒకవేళ సక్సీడ్ అయితే దాని తర్వాత అందరికీ మొత్తం గార్డెనర్ ఫ్రెండ్స్ అందరికీ 50 కలర్స్ అటండి అందరూ. డిఫరెంట్ కలర్స్ వినండి సార్, నెక్స్ట్ ఇయర్ రెడీగా ఉండండి అందరూ. ఇదిగోండి ఎల్లో నైట్ క్వీన్ బాగుంది. సార్ నాకు ఇది సీడ్స్ కావాలి సార్. మార్నింగ్ గ్లోరీ ముద్ద మీ దగ్గరికి వచ్చేటప్పుడు మర్చిపోకుండా అడిగి తీసుకెళ్ళాలి అనుకున్నాను. ఇది మార్నింగ్ గ్లోరీ కదా సార్? మార్నింగ్ గ్లోరీ మల్టీపెటల్ కావాలి సార్ నాకు. ఇది ఒకే మందార చెట్టుకి సార్, ఒకసారి చెప్పండి సార్. ఒకే మందార చెట్టుకి 4 రంగులు వస్తాయంట సార్ చెప్పారు. పింక్, వైట్, తర్వాత ఇదొక కలర్, రెడ్, ఇంకో కలర్ కూడా ఉండాలి, ఎల్లో. ఓకే, 4 కలర్స్ ఒకే చెట్టుకి వస్తాయి. పత్తి మందార లాగే ఉంది ఇది. పత్తి మందార కదా సార్? అది లాంతర ఏదో అంటున్నారు. పర్పుల్ కలర్ మందారండి. ఈ మందారాలు చూసారా ఎంత పెద్ద సైజు ఫ్లవర్స్ వచ్చాయో. ఇవ్వండి ఫ్రెండ్స్, సార్ దగ్గర వైట్ సంపంగి ఉంది. కాంపౌండ్ వాళ్ళు వేసారు, ఎంత హైట్ వచ్చాయో చూడండి. ఇదంతా చాలా స్మెల్ బాగుంటుంది. లాంగ్ అయిపోతున్నాయని బ్రాంచెస్ కట్ చేశారంట. ఇది రేగు చెట్టు. ఇది ఒక రకమైన మిర్చి, అదొక రకమైన మిర్చి. ఇది 365 బెండ, చెట్టు బెండ, ట్రీ బెండ. ఇది కూడా నేను సార్ దగ్గర ఇప్పుడు 4 వెరైటీస్ అనుకుంటాను. నేను చూడని మొక్కలు చూశాను. ఇవన్నీ డిఫరెంట్ లిల్లీస్, రజనీగంధ, ట్యూబ్రోస్ అన్ని డిఫరెంట్ కలర్స్. కానీ లేటెస్ట్గా ఒక కలర్ వచ్చింది, చాలా కాస్ట్ అవుతుంది తెలుసా మీకు? రెడ్ కలర్. రెడ్ అండి. ఓకే, రెడ్ ముద్ద మార్కెట్లో 3000 రూపాయలు బల్బు. 3000 బల్బు. 3000. ఓకే ఫ్రెండ్స్, సార్ మీ గార్డెన్ చూశారు కదా. మీ అందరికీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి.
ఇంకా సారు విత్తనాల బ్యాంక్ ఉంటుంది, అదంతా మీకు ఒకసారి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.